రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల బిల్లులు సమర్పించడంలో ఆలస్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల జీతాల చెల్లింపులు ఆలస్యం అవుతుండడంపై ఇటీవల సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ స్పందిస్తూ ప్రతి నెల 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు ప్రతి నెల 25వ తేదీలోపు జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించాలని, నెల చివరి పని దినం నాటికి అధికారులు వాటి స్క్రూటినీ, ఆడిట్ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించింది. పరిపాలనాపరమైన లోపాల వల్ల జీతాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరిగినా సంబంధిత శాఖల అధిపతులు, డీడీఓలను బాధ్యులను చేస్తూ కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, వర్సిటీలు, కార్పొరేషన్ల, సొసైటీల్లో ఈ కుబేర్ విధానం ద్వారా జీతాల చెల్లింపులను వేగవంతం చేసేందుకు, ప్రభుత్వ పథకాల బిల్లుల ప్రక్రియను సులభతరం చేసేందుకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారాల పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులు లేని సంస్థలో అక్కడ డిప్యూటేషన్ లేదా ఫారిన్ సర్వీస్లో ఉన్న ఏ ప్రభుత్వ గెజిటెడ్ అధికారికైనా ఈ బాధ్యతలను అప్పగించేందుకు అనుమతించింది. ఒకవేళ ఎలాంటి గెజిటెడ్ అధికారి అందుబాటులో లేకపోతే ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో ఆయా సంస్థల అధిపతులు లేదా తదుపరి సీనియర్ అధికారి జీతాలు డిస్బర్స్మెంట్ కోసం పరిమిత అధికారాలు కల్పించవచ్చని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.